తిరుమల లడ్డు వ్యవహారంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అమలు కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో సీఎస్, డీజీపీతో పాటు మెంబర్ కన్వీనర్గా న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. ఏకసభ్య కమిటీ నివేదికలోని అంశాలను పరిశీలించాలని త్రిసభ్య కమిటీకి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అలాగే ఏకసభ్య కమిటీ నివేదిక అమలుపై దృష్టి సారించాలని సూచించింది. నిర్దిష్ట పరిపాలన, క్రమశిక్షణ, న్యాయపరమైన చర్యలు సూచించాలని త్రిసభ్య కమిటీకి స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో నిజాలను తేల్చాలని కూటమి ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరిపిన కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. టీటీడీ నాటి ఏఈఓ ధర్మారెడ్డే కల్తీ కుట్రకు ప్రధాన సూత్రధారి అంటూ నివేదికలో పేర్కొంది. ధర్మారెడ్డితో పాటు అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారుల పాత్రను వివరించింది. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఏకసభ్య కమిషన్ నివేదికలోని కీలక అంశాలు, సిఫార్సుల అమలుపై పరిశీలన కోసం ప్రభుత్వం తాజాగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను అప్పగించింది.